హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే ప్రవీణ్ కుడ్ షాపు మూవీ చూడడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఓటీటీ రివ్యూస్ కానీ థియేటర్ రివ్యూస్ కానీ అన్ని ఫాస్ట్గా ఇస్తున్నామండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ మూవీ 2 hours 40 minutes రన్ టైంతో సోనీలో తెలుగు కూడా స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీలో బజిల్ జోసెఫ్ గారు మళ్ళీ వచ్చేసారు ఇంకో ఓటీటీ మూవీతో, అందుకే ట్రై చేశాను. సో ఈయనేంటో అర్థం కాదండి, 2 నెలలకు ఒకసారి ఒక ఓటీటీ మూవీతో థియేటర్ మూవీతో వచ్చేస్తూనే ఉంటాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయచ్చా లేదని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి ఒక ఊర్లో కళ్ళు దుకాణం ఉంటుంది. ఆ ఓనర్ అయితే సడన్గా సూసైడ్ చేసుకుంటాడు. సో అసలు ఓనర్ ఎవరు, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, అసలు సూసైడా మర్డరా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, ఈ మూవీలో మేజర్ పాజిటివ్ వచ్చేసి ఇనిషియల్గా టేకప్ చేసిన విధానం అండి. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ అదంతా కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక స్ట్రైట్ పాయింట్తో వెళ్ళిపోతారు. సో ఎక్కడా కూడా ల్యాగ్ లేకుండా, ఇంట్రడక్షన్స్కి ఎక్కువ టైం తీసుకోకుండా స్ట్రైట్ ద పాయింట్కి వెళ్ళిపోతారు. సో ఇది చాలా నచ్చిందండి నాకైతే ఈ మూవీలో. ఇంకా హీరోని ఇంట్రడక్షన్ చేసిన విధానం కానీ, కాసేపటికే మన హీరోకి అడాప్ట్ అయిపోతాం. అండ్ అలా తను ఎలా థింక్ చేస్తున్నాడు కూడా మనం ఈజీగా కనిపెట్టేలా ఉంటుంది. అండ్ మేజర్ పాజిటివ్ మూవీ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ కానీ అది చాలా ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్గా కూడా ఉంది. సో 1 by 1 ఒక క్యారెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ అండ్ అలానే ప్రతి క్యారెక్టర్ మీద డౌట్ వచ్చేలాగా సీన్స్ క్రియేట్ చేసి క్యూరియాసిటీని అయితే బిల్డ్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీకి మూడ్ని చాలా ఎన్హాన్స్ చేసింది. సో ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఇతనేనేమో అని మనం డౌట్ పడేలాగా వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్తో పాటు ఇంకో ఇన్సిడెంట్ కూడా ప్యారల్గా రన్ చేస్తూ ఉంటారు. దాంట్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది అండ్ దీంతో కనెక్షన్ కూడా ఉంటుంది. సో ఆ ఇన్సిడెంట్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పర్స్పెక్టివ్లోనే చూపిస్తూ ఉంటారు. సో ఇంకా థ్రిల్ ఇచ్చే సీన్స్ కూడా చాలా ఉన్నాయండి. ఎస్పెషల్ ఆ థ్రిల్లింగ్ సీన్స్ వచ్చినప్పుడు అయితే మనకైతే సీటెడ్జ్ లాగా అనిపిస్తుంది. ఇంకా మూవీలో అంత సీరియస్నెస్ అన్నా అంటే డార్క్ కామెడీ కూడా ఉందండి. అదే సీరియస్ సిచ్యువేషన్లో కూడా కామెడీ చేయడం. సో లైఫ్ అండ్ డెత్ సమస్య వచ్చినప్పుడు కూడా చాలా యూనిక్ వేలో అయితే కామెడీని ప్రెజెంట్ చేశారు. సో ఇలాంటి కామెడీ చాలా రిస్క్ అండి, ఎందుకంటే కొద్దిగా అటు ఇటు అయినా కానీ మూవీ మొత్తం రిజల్ట్ మారిపోతుంది. బట్ మన రైటింగ్ డిపార్ట్మెంట్ని చాలా మెచ్చుకోవాలి, ఇక్కడ చాలా బాగా రాసుకున్నారు. అండ్ మూవీలో ఒక ట్విస్ట్ అయితే ఉంటుందండి. ఆ క్యారెక్టర్ మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉంటుంది, బట్ ఆ క్యారెక్టర్ ఆ పనిని ఎలా చేశాడు అనేది వీళ్ళు చాలా యూనిక్ వేలో ప్రెజెంట్ చేశారు. సో టెక్నికల్ కూడా ఈ మూవీ చాలా స్ట్రాంగ్గా అనిపించింది నాకైతే. కిబుల్ నెగిటివ్స్ విషయానికి వస్తే, టిపికల్ మలయాళం మూవీలో ఉండే నెగిటివ్స్ అండి. చాలా సీన్స్ని ట్రాక్ చేసి 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 లాస్ట్ వరకు తీసుకెళ్తారు. సో మరి ఇది టిపికల్ మలయాళ ఫిల్మ్కి అలా అలవాటు చేశారో లేకపోతే అక్కడ ఆడియన్స్ దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో తెలియదు, కానీ వేరే ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం ఇది చాలా లాగ్ అనిపిస్తుంది. సో కొన్ని మంచి సీన్స్ని కూడా వీళ్ళైతే చాలా డ్రాక్ చేసి చూపించడం వల్ల వాటి ఇంపాక్ట్ అయితే కోల్పోతుంది. కొన్ని సీన్స్ నెసరీ అనుకోండి, వాళ్ళు చూపించినా పర్లేదండి, అన్నెసరీగా ఎందుకని. సో దానివల్ల మూవీ మీద ఉన్న మూడ్ అదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే బట్టి అంటే నాకైతే మూవీ నచ్చిందండి, కాకపోతే కొద్దిగా స్లోగా ఉంటుంది. మీరు ఆ స్లో నేరేషన్ని తట్టుకుంటానంటే ఈ మూవీని పక్కా ట్రై చేయండి. సో టిపికల్ మలయాళం మూవీస్లో ఆల్రెడీ చాలా స్లోగా ఉంటాయి, బట్ చాలా బాగుంటాయి. సో మళ్ళీ బసిల్ జోసెఫ్ గారు మంచి కాన్సెప్ట్తో వచ్చారు. ఈ మూవీని అయితే డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.